సో మేడం బంగారం మీరందరూ అడిగారు అన్న పల్సర్ NS400Z ఒక ఫస్ట్ రైడ్ రివ్యూ టాప్ స్పీడ్ రైడ్ రివ్యూ ఎప్పుడు అప్లోడ్ చేస్తారని. ఈ రోజుకి ఎంబార్గో లిఫ్ట్ అయిపోయింది అండ్ ఈరోజు మనము వీడియో ప్రజెంట్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఇది బిగ్గెస్ట్ పల్సర్ టు డేట్, ద మోస్ట్ బ్యాడ్ యాస్ పల్సర్ టు డేట్ అండ్ విత్ అన్లిమిటెడ్ పవర్ అండ్ అన్ఇమాజినబుల్ ఫీచర్స్ అండ్ అన్బిలీవబుల్ ప్రైస్ ట్యాగ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. పల్సర్ ఎప్పటి నుంచో అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది అండ్ మోటార్ సైక్లింగ్లో ఉన్న థ్రిల్ని వాళ్ళు ఎప్పటికి కూడా దాంతో హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే 2001లో ఎప్పుడైతే ఫ్యూల్ ఎఫిషియెంట్ బైక్స్ మైలేజ్ బండ్లు రూల్ చేస్తున్న సమయంలో బజాజ్ ఒక్క కంపెనీ మాత్రమే మోటార్ సైక్లింగ్ ఉన్న థ్రిల్, అడ్రినలిన్ రష్ అండ్ దాంట్లో ఉన్న ఫన్ని హైలైట్ చేయడానికి పల్సర్ అనే బండిని తీసుకొచ్చింది. అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక కామన్ మ్యాన్ ఒక స్పోర్ట్ బైక్ ఒక మజా పొందుకోవడానికి యాక్సెసిబుల్గా తీసుకొచ్చిన బ్రాండ్ అనేది పల్సర్. అది ఒక పీపుల్స్ ఛాంపియన్గా ముందుకు వచ్చింది, ఒక మాస్ మహారాజాగా ముందుకు వచ్చింది అండ్ ఒక అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా అప్పటి నుంచి ఉంటూ వస్తుంది. ఆన్ దగ్గర దాపు 2 decades ఆఫ్ లీడర్షిప్, అంటే వరల్డ్స్ ఫేవరెట్ ఇండియన్ అనే పేరు పొందుకుంటే, అంటే వేరే ప్రాంతాలు వేరే కంట్రీస్లో కూడా చాలా మంచి పేరు, చాలా మంచి వాల్యూ ఫర్ మనీ బైక్, వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ, రిలయబుల్ ఇంజిన్ అనే పేరు అర్జెంటీనా నుంచి వచ్చే ఆటో జర్నలిస్ట్, మెక్సికో నుంచి వచ్చే ఆటో జర్నలిస్ట్, మరి లాటిన్ అమెరికా నుంచి వచ్చే ఆటో జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా మాతో పాటు మీడియా లాంచ్లో ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ నెక్స్ట్ బైక్ ఎప్పుడు వస్తుందని వాళ్ళు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. అంత మంచి పేరు పొందుకుందంటే నిజంగా ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ మోటార్ హెడ్గా మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మన బజాజ్ వాళ్ళు ఇటువంటి ఒక వరల్డ్ క్లాస్ మోటార్ సైకిల్ని తయారు చేసేది. సో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ పల్సర్ లాంచ్ అవుతుందంటే, బిగ్గెస్ట్ స్కేల్లో లాంచ్ చేయబడుతుందంటే దాని నుంచి చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అండ్ అదేవిధంగా అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే లాంచ్లో. కానీ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పుడు డామినార్ 400 ఇంజిన్తో పాటు వస్తుంది అనే ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత కొంచెం చాలామంది డిసప్పాయింట్ చెందారు. కానీ ఎప్పుడైతే ప్రైస్ అనౌన్స్ చేశారో, అంటే 1,85,000 రూపీస్కి ఒక 400cc బైక్, ఆల్మోస్ట్ ఇంచుమించు MT-15 ప్రైస్కి, అంటే 155cc బైక్ ఒక ధరకి వాళ్ళు ఒక 400cc బైక్ ఇస్తున్నారంటే అది ఓన్లీ బజాజ్ వాళ్ళకు మాత్రమే సాధ్యం అన్నమాట. సో అటువంటి ఒక భరోసా, అటువంటి ఒక నమ్మకం, అటువంటి ఒక బాండ్, అటువంటి ఒక ఫీనామ్, అటువంటి ఒక, అంటే జనాల దృష్టిలో పల్సర్ అంటే ఒక సూపర్ హీరో లాగా ముందుకు వస్తారు. అంటే వాళ్ళకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎవరు సాధించలేనిది పల్సర్ అనేది ఆ ఒక సెగ్మెంట్లో సాధిస్తుందనే నమ్మకాన్ని ఇది నిలబెడుతుందా లేదా అనేది ఈరోజు మనం రైట్ రివ్యూలో మనం చూద్దాం. దానికి ముందు చాలామంది క్వశ్చన్స్ చాలామంది అడిగారు, అన్న డామినార్ 400 NS400 రెండింటికి ఒకటే ఇంజిన్ కదా, మళ్ళీ దీంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే యాజ్ ఇట్ ఈస్ దీనిలో దింపేశారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ మీరు చూసినట్లయితే సేమ్ మన NS200 డిజైన్నే తీసుకొని కొంచెం వరకు చేంజ్ చేశారు. ఎందుకంటే NS200తో పోల్చుకుంటే దీని ఒక వీల్ బేస్ 20 mm తక్కువ అనమాట, 20 mm షార్టర్ వీల్ బేస్తో పాటు వస్తుంది. సైడ్ ప్రొఫైల్, ట్యాంక్, టైల్ సెక్షన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి 200NS డిజైన్. ఫ్రంట్ మనం చూసినట్లయితే ఏదైతే N250 కొత్తగా లాంచ్ అయిందో అదే హెడ్ ల్యాంప్ తీసుకొచ్చి ముందు పెట్టి దాంట్లో DRLs అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఒకలాంటి మన DC కామిక్స్లో ఫ్లాష్ అనే సూపర్ హీరో వస్తారు, సో ఆయన ఒక సింబల్ వస్తుంది, ఫ్లాష్ లైట్నింగ్ బోల్ట్ లాంటిది. సో ఆ ఒక సింబల్తో మనకి ఇస్తున్నారు. సో ఇది 400Z అనే పేరుతో, 400Z అంటారు, Z అన్న Z అన్న ఒకటే. సో 400Z అనే పేరుతో వస్తుంది. ఆ Zకి ఏంది అర్థం అనేది వాళ్ళు కావాలని చెప్పలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి ఈ Z సిరీస్తో చాలా మోటార్ సైకిల్స్ ఫ్యూచర్లో లాంచ్ అవ్వబోతున్నాయి. మేబీ ఒక RS400 కూడా రావచ్చు, మేబీ అడ్వెంచర్ బైక్ కూడా రావచ్చు, AS400 రావచ్చు, మనకు తెలియదు. సో అదంతా వాళ్ళు సీక్రెట్గా ఉంచారు. త్వరలో మీకు అన్నీ తెలుస్తున్నాయి. ఈ ఇయర్ అనేది పల్సర్ డామినేటింగ్ ఇయర్గా మారుతుంది అనేది వాళ్ళు ప్రెస్ లాంచ్లో చెప్పడం జరిగింది. ఇంకోటి 200NSతో పోల్చుకుంటే 200NS ఒక సీట్ హైట్ ఏమో 807 mm, కానీ దీనిది 805 mm, కొంచెం తగ్గించారు టు మేక్ ఇట్ ఈజీలీ యాక్సెసిబుల్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 400దేమో 165 mm, కానీ 200NSదేమో 168 mm, కానీ డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకేమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 200NSలో మనకి ఓన్లీ 300 mm డిస్క్ లభిస్తుంది, కానీ దీంట్లో మనకి 320 mm డిస్క్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం చూస్తున్నారు. ఏ విధంగా కూడా వాళ్ళు కాంప్రమైజ్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దాంట్లో ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. 200NSలో మనకి టైర్స్ అనేది సన్న టైర్స్ లభిస్తాయి, 100 సెక్షన్ ఫ్రంట్, 130 సెక్షన్ రేర్. కానీ ఇక్కడ మనకి 110 సెక్షన్ ఫ్రంట్ అండ్ 140 సెక్షన్
రేడియల్ రేర్ టైర్ అనేది మనకి లభిస్తుంది. అండ్ అఫ్కోర్స్ పవర్ అండ్ టార్క్ డిఫర్ అవుతుంది ఎందుకంటే ఇంజిన్ కెపాసిటీ చేంజ్ అయింది కాబట్టి, అండ్ వెయిట్ కూడా డిఫర్ అవుతుంది ఎందుకంటే అది లోవర్ కెపాసిటీ ఇంజిన్, ఇది ఆల్మోస్ట్ డబుల్ ద కెపాసిటీ ఇంజిన్ కాబట్టి. సో ఇప్పుడు ఇది 373cc ఇంజిన్. ఇప్పుడు ఏంటంటే డ్యూక్ 390 ఏదైతే కొత్తది లాంచ్ అయిందో అది 399cc ఇంజిన్తో లాంచ్ చేయబడిన ఇంజిన్ అనమాట. కానీ ఇక్కడ మనకి అదే పాత 373cc ఏదైతే పాత డ్యూక్ 390 ఉండేనో అండ్ డామినార్ ఏదైతే కరెంట్ ఎగ్జిస్టింగ్ డామినార్ ఉందో అదే ఇంజిన్తో మనకి లాంచ్ చేయబడింది. సో అందరూ అడిగేది అన్న మళ్ళీ సేమ్ టు సేమ్ ఇంజిన్ కదా, బోర్ అండ్ స్ట్రోక్ అంతా కూడా సేమ్, మళ్ళీ ఏం మార్చారంటే NS400Zలో మనకి స్ప్రాకెటింగ్ అనేది మార్చడం మనం చూస్తున్నాము. సో దీంట్లో 1546 స్ప్రాకెటింగ్ వస్తుంది, అంటే 46 టీత్ రేర్ స్ప్రాకెట్ వస్తుంది. వెరస్ మనకి డామినార్లో 1545 స్ప్రాకెట్ వస్తుంది, అంటే 45 టీత్ రేర్ స్ప్రాకెట్ వస్తుంది. సో దీంట్లో 1 టూత్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు NS400లో. సో దాంట్లో మంచి యాక్సలరేషన్, ఇన్ గేర్ యాక్సలరేషన్ బాగుంటుంది. ఇంకోటి వీల్ బేస్ కూడా మనకి కన్సిడరబ్లీ షార్టర్, అంటే డామినార్లో వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 110 mm ఎక్కువ డామినార్ది. అది ఒకలాంటి స్పోర్ట్స్ క్రూజర్ కాబట్టి, ఇది మోర్ స్ట్రీట్ ఫైటర్ క్యారెక్టర్ కాబట్టి దీంట్లో షార్టర్ వీల్ బేస్ ఇచ్చారు, ఈజీ ఫ్లికబిలిటీ అండ్ మనూవరబిలిటీ కోసం. సో NS400లో మనకి షార్టర్ వీల్ బేస్ అనేది లభిస్తుంది. ఇంకోటి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి NS400లో 165 mm ఇచ్చారు, కానీ డామినార్లో 157 mm అనేది డామినార్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్. సీట్ హైట్ పరంగా చూసినట్లయితే NS400 805 mm సీట్ హైట్తో పాటు వస్తుంది, కానీ డామినార్ మనకి 800 mm సీట్ హైట్తో పాటు ఇవ్వడం మనం చూస్తున్నాం. NS400లో మనకి వెయిట్ కూడా తక్కువ, 174 కిలోస్ అనమాట, కానీ డామినార్ 400 ఏమో 192 కిలోస్. సో దగ్గర దాపు ఇంచుమించు 20 కిలోల వెయిట్ రిడక్షన్ మనకి NS400తో లభిస్తుంది. సో బండి లిటరలీ ఎగరాలి, ఆల్మోస్ట్ గంతులేయాలనే ఊహతో మనం బండిని రైడ్ చేస్తాము. సో అది ఎలా ఉందని కాసేపట్లో నేను రైడ్ రివ్యూలో మీకు చెప్తాను. యాజ్ అ రిజల్ట్ ఇంకోటి ఏంటంటే మనకి పవర్ టు వెయిట్ రేషియో, వెయిట్ తగ్గడం వల్ల పవర్ టు వెయిట్ రేషియో చాలా ఎక్కువ NS400ది, ఆల్మోస్ట్ 230 bhp పర్ టన్, వెరస్ డామినార్ది ఏమో 208 bhp పర్ టన్. సో వెరీ హెల్దీ పవర్ టు వెయిట్ రేషియో అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ RPM ఫర్ మ్యాక్స్ పవర్ అండ్ మ్యాక్స్ టార్క్ కూడా దీంట్లో డిఫరెంట్గా మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఏంటంటే NS400 మ్యాక్స్ పవర్ అనేది 8500 RPMకి అందుకుంటుంది, కానీ డామినార్ ఏమో 8800 వరకు మనకి పీక్ పవర్ అనేది అందుకుంటుంది. అదేవిధంగా NS400 ఏమో మ్యాక్స్ టార్క్ అనేది 7000 RPM లోపల మనకు అందుకుంటుంది, కానీ డామినార్లో ఇంకా త్వరగా మ్యాక్స్ టార్క్ అనేది పీక్ టార్క్ అనేది మనకి లభిస్తుంది 6500 RPMలో. సో ఈ విషయాలు మీరు గమనించాలి. సో డామినార్లో ఇనిషియల్ టార్క్, మిడ్ రేంజ్ అండ్ టాప్ ఎండ్ చాలా ఈజీగా మనకి కనిపిస్తాయి, అంటే అనిపిస్తాయి. బండి నడిపించేటప్పుడు ఇన్స్టెంట్ పికప్ అనేది లభిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి మిడ్ రేంజ్ టాప్ ఎండ్ బాగుంది, కానీ ఇనిషియల్ టార్క్ అసలు లేదు, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ వైబ్రేషన్స్ కూడా మనకి లోవర్ RPMలో బండి అసలు ఇనిషియల్ టార్క్ లేవడం వల్ల, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇనిషియల్ అసలు బండి లిటరల్గా లేస్తుంది, వీలి కొట్టేస్తుంది అనే ఫీలింగ్ ఉండేది, కానీ దీంట్లో కావాలని వాళ్ళు డీట్యూన్ చేసి ఇవ్వడం మనము చూస్తున్నాము. అదేవిధంగా రేర్ టైర్ సైజ్ కూడా NS400కి డిఫరెంట్. ఏంటంటే NS400లో మనకి 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ లభిస్తుంది, డామినార్ ఏమో 150 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ ఆఫర్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి డామినార్లో అల్యూమినియం స్వింగామ్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం, కానీ NS400లో మనకి నార్మల్ స్టీల్ స్వింగామ్, బాక్స్ సెక్షన్ స్వింగామే, కానీ కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ఇంకా దాని ప్రీమియం క్వాలిటీ ఫినిష్తో మనకి ఇవ్వడం మనము చూస్తున్నాం. అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా డామినార్ది 13 లీటర్స్, కానీ NS400ది 12 లీటర్స్ మాత్రమే. అండ్ డామినార్లో మనకి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాక్సెసరీస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విండ్షీల్డ్, హ్యాండ్ గార్డ్స్, రేర్ లగేజ్ ర్యాక్, ఇవన్నీ మనకి NS400లో లభించడం లేదు. సో ఇది డిఫరెన్సెస్ బండికి వెన్ కంపేర్ టు డామినార్ అండ్ NS400. కానీ ఓవరాల్ NS400 అనేది 373cc, 40 bhp, 35 Nm టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడ్ బై వైర్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఇవన్నీ నేను వాక్ అరౌండ్ రివ్యూలో నేను చెప్పాను, మీరు ఆ వాక్ అరౌండ్ రివ్యూ చూడమని మనవి చేస్తాను. దాంట్లో ప్లస్ మనకి డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే, అంటే ఈ డిస్ప్లే నేను విజిబిలిటీ ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా క్లియర్ విజిబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఏంటంటే మేము మిట్ట మధ్యాహ్నం బండిని లోనావలా నుంచి చాకన్ వరకు తీసుకొచ్చామన్నమాట. సో చాలా క్లియర్ విజిబిలిటీ అండ్ లెజిబిలిటీతో పాటు వస్తుంది డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే, అంటే స్పీడో కన్సోల్ డిస్ప్లే. దాంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వాళ్ళు ఇవ్వడము హైలైట్ అనమాట. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ ప్రైజింగ్ అల్టిమేట్ ఐసింగ్ ఆన్ ద కేక్ 1.85 lakhs మాత్రమే. సో ఇప్పుడు బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది, నా ఒక ట్రాక్ రైడ్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం తెలుసుకుందాం. ఓకే మరి ఈరోజు
అన్న నడిపిస్తున్నాడు పల్సర్ NS400 ఇరుగా తీసే పవర్ 40 PS 35 Nm. ఆల్రెడీ 2 టాప్ స్పీడ్ అటెంప్ట్లు అయిపోయినాయి. 161 మేనేజ్ చేసి ఇప్పుడు దానికంటే ఎక్కువ చేయొచ్చు అని ట్రై చేయబోతున్నాను. వరకు వెళ్ళాము. డౌన్ షిఫ్ట్స్ బ్రిలియంట్ అండ్ గ్రేట్ పాయిస్, గ్రేట్ హ్యాండ్లింగ్, గ్రేట్ స్టెబిలిటీ. ఐఎమ్ లవింగ్ ఇట్. చాలా చాలా బ్రిలియంట్గా ఉంది అది. అసలు ఫస్ట్ నడిపించేటప్పుడు అంత మజా రాలేదు, ఎందుకంటే అక్కడ థ్రాట్లు ఓపెన్ చేయలేకపోయినాము. నేను ఇక్కడ ఈ అమ్మ జీవితం ఈరోజే తీశారని చెప్పచ్చు. ప్రాపర్ పల్సర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, పర్ఫార్మెన్స్ అడ్రినలిన్ రష్ ఎలా ఉంటుందో చింపి అవతపడేస్తారు. ఎక్స్ప్లోజివ్ పర్ఫార్మెన్స్, ఇన్క్రెడిబుల్ స్టెబిలిటీ. దీనికి మించి చాలా చాలా కష్టము. ఈ ప్రైస్ రేంజ్లో ఈ పర్ఫార్మెన్స్ అసలు నమ్మలేని విషయం అన్నమాట. కూడోస్ టు బజాజ్. పల్సర్ అనేది వచ్చేసింది దుమ్ము లేపడానికి, ఇరవదీయడానికి. మనం మేనేజ్ చేసింది ఇప్పటివరకు. అసలు హ్యాండ్లింగ్ ఎంత బ్రిలియంట్గా ఉందండి. అసలు బాబా పినకుల్ అనమాట. ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్, గ్రేట్ స్టెబిలిటీ, ఎజిలిటీ, హ్యాండ్లింగ్ చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఇప్పుడు ఒక పల్సర్ ఫ్యాన్ బాయ్ అనేది సంతోషంగా నాకు అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది. మనకు కావాల్సిన పల్సర్ మనకి ఇచ్చారనే ఫీలింగ్ అనేది నాకు కలిగిస్తుంది. Oh, incredible. ఇరగా మన పుష్ప టైటిల్ సాంగ్లో ఉన్న ఏదైతే ఫీల్, జోష్ ఉందో, ఆ వైబ్ ఉందో అదండి పల్సర్ అంటే. గూస్ బంప్స్ అండి, ప్యూర్ గూస్ బంప్స్. గూస్ బంప్స్ ఓవర్లోడెడ్. ఏదైనా మాట్లాడుకుంటూ వెళ్తాము. మండే అసలు ఇరుగా తీసే పర్ఫార్మెన్స్ అంటే నిజంగా నేను మన ఆంబి వ్యాలీ లోనావాలా నుంచి నడిపించుకుంటూ వస్తున్నప్పుడు
అక్కడి నుంచి అంత ఫీల్ రాలేదు, ఎందుకంటే థ్రాటిల్ ఓపెన్ చేయలేదు. ఇది బియాండ్ 80 అండి, 85 పైనే మీకు ఆ మజా. ఆ 85 to 140, 150 వరకు ఉన్న మజా మీకు వేరే లెవెల్. అంటే క్రూజింగ్కి అల్టిమేట్, హైవే క్రూజింగ్కి అదొక విషయం మీరు తెలుసుకోవాలి. ట్రాక్టబిలిటీ నేను చెప్పినట్టు చాలా చాలా బ్రిలియంట్గా ఉంది. మనం 161 వరకు మేనేజ్ చేసాం టాప్ స్పీడ్. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే వెళ్ళొచ్చు. ఎక్విప్మెంట్ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, సీటింగ్ పోస్చర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాంగ్ ఆన్ పాయింట్ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్, డిజైన్ ఒక్కటి బెటర్గా ఉండొచ్చేమో, మేబీ ఇట్ విల్ గ్రో అనస్ విత్ టైం. ఒకలాంటి ఆ లైట్నింగ్ బోల్ట్ డిజైన్తో పాటు వస్తుంది డిఆర్ఎల్స్. అదైతే ఫ్లాష్, ఏదైతే డీసీ కామిక్స్ హీరో ఉన్నాడో ఆయనకి సాదృశ్యం మ్యాన్. ఇంకోటి స్పాన్ అని ఒక మూవీ వచ్చింది సూపర్ హీరో గురించి, ఆయనకు కూడా ఆ మాస్క్ అనేది ఫేస్ మాస్క్ ఇలానే ఉంటుంది, సేమ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ లెక్క. సో అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.